నమస్కారం. ధరణి సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం నర్సరాపేట రోడ్లో గల ఏకే ఆల్మజా కింగ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మంగళవారం జరుగుతున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి నెల పెన్షన్లు ఒకరోజు ముందుగా అనగా డిసెంబర్ 31వ తేదీ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే వినుకొండ పురపాలక సంఘ పరిధిలో 85% పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని, సిబ్బంది అందరూ కృషితో లబ్ధిదారులకు పెన్షన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న వినుకొండ రూరల్ మండలం ఎక్స్ఎంపీపీ దారివేముల సుబ్బయ్య మరియు శానాల కృష్ణాచారి. వినుకొండ మండలం వెటర్నాజ్పల్లి వద్ద గల బదిలీల పాఠశాల నందు నూతన సంవత్సర వేడుకలు ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీను, ఫాదర్ రవి సెబాస్టియన్, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమణ, పట్టా షరీఫ్, నాగూర్ పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్ పంచిపెట్టారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు ఫౌండేషన్ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉన్నట్లు తెలిపారు.